సో హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ అవి. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి ఎ డే ఇన్ మై లైఫ్. అంటే ఈరోజు ఒక నార్మల్ డేలో నేను ఏమేమైతే చేస్తానో అన్నీ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తా, కాలేజ్కి వెళ్ళడం కానీ ఏదైనా కానీ. సో ఇప్పుడు మనం ఈరోజు ఎస్పెషల్లీ ఈరోజు వ్లాగ్ తీయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఇది లాస్ట్లో చెప్తా. వ్లాగ్ ఇప్పుడు మన ఫ్రెండ్స్ అయితే అక్కడ వెయిట్ చేస్తారు సరునార్ దగ్గర, ముగ్గురు. వాళ్ళ పేరు కూడా ఇప్పుడు ఏం చెప్పాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని చూపించేస్తా. సో వాళ్ళని కలిసిన తర్వాత మళ్ళీ వెళ్తాం. సో గాయస్, వాళ్ళకైతే కాల్ చేస్తే అది ఎక్కడ ఉన్నాం, ఒక 5 minutesలో వచ్చేస్తాను మాట్లాడారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని అయితే చూపిస్తాను మీకు. సో జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. కానీ మార్నింగ్ ఇట్లా లేచి ఇట్లా వాకింగ్ చేస్తే ఫీల్ బాగుంది. ఫీలింగ్ కాదు, హెల్దీ ఉంటాం. బాగుంది. వెళ్ళిన తర్వాత అందులో ఒకటి తెలిసి ఉంటుంది, మ్యాథ్స్ ఇంకా ఇద్దరినే పర్సన్ చేయాలి మీకు. చూపిస్తా వాళ్ళని. అవును, చెప్పడం మర్చిపోయినా, కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళండి, లింక్ ట్యాప్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో అయితే కొట్టేసేయండి. అక్కడ ఇంకా ఫొటోస్, రీల్స్ అనేది చాలా ఉన్నాయి. ప్రజెంట్ మనం ఏడున్నామంటే ప్రియదర్శిని పార్క్ తెలిసి ఉంటుంది అందరికీ. సరునార్ ప్రియదర్శిని పార్క్ దగ్గర అయితే ఉన్నాం. సో గాయస్, మన వాళ్ళు అయితే ఏడున్నారో అయితే నాకు అర్థం అయితే లేదు. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేరు. ఇక్కడ ఉన్నారా, అక్కడ ఇంకా ముందుకు వచ్చిరా అర్థం కాలే. సో ఇంకోటి ఏమైందంటే దగ్గర ట్రైపాడ్ తెలుసా, నా ఏమంటారు సంథింగ్ స్క్రూ అయితే ఉంది. ఆ స్క్రూ అయితే ఊసిపోయింది ఫోన్ పెట్టేటప్పుడు. ఇదొక మన అనేది ఇప్పుడైతే ఇద్దరిని అయితే పరిచయం చేయబోతున్నా. వాళ్ళు మన వీడియోలో ఫస్ట్ టైం అనుకుంటా కనబడటం. సో దీస్ ఆర్ ఆల్సో మై ఫ్రెండ్స్. వాళ్ళని అయితే పరిచయం చేస్తున్నా ఇప్పుడు. అక్కడ వస్తాయన్నారు ఇద్దరు, these two guys. అది వస్తూ వాళ్ళు చిన్నగా పరిచయం చేద్దాం. హాయ్, గుడ్ మార్నింగ్. సో గాయ్స్, దిస్ ఈస్ వినోద్ అండ్ దిస్ ఈస్ హనుమంతు. అండ్ ఇప్పటి నుంచి మన బ్లాగ్స్లో కానీ మన వీడియోస్లో కానీ డైలీ కనబడుతూనే ఉంటారు. ఇంకోడు వస్తా అందరికంటే ఫస్ట్ వస్తాను వాడే మాట్లాడిండు. ఫోన్ చేశారు, ఇప్పుడే వెళ్తున్నాను ఇంట్లో నుంచి అని మాట్లాడుతున్నాం. సో తెచ్చి వాడు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మాట్లాడదాం. సో ఇప్పుడు హాయ్ వినోద్. హాయ్. ఇప్పుడే కదా చెప్పింది. నా హార్ట్ కి ఒక షేప్ ఉంటే హనుమంత్ అవుతాడు. క్యాండీ అది రెడీగా ఉండే కానీ నేనే తీసుకురాలి. కొంచెం కూర్చొని ఎప్పటి నుంచి తీస్తున్నావు వీడియోస్? ఒక 2 years నుంచి తీసుకుంటాను. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక 2 వీడియోస్ చూసాను, సలాడ్ది ఇంకా స్టెప్ అమార్ది రీసెంట్ గా. ఓకే, అంటే వేరే కొన్ని నుంచి ఫాలో ఆల్రెడీ సబ్స్క్రైబ్. ఓకే. యాక్చువల్లీ అక్కడికే వెళ్ళాం. సీట్ ఎందుకు వచ్చామంటే మిమ్మల్ని గుర్తుపట్టా, అందుకే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సో ఈరోజు అయితే నా బెస్ట్ డే అనుకోవాలి. ఫ్యాషన్ వాజ్ ది ఒక స్కూప్ అయితే చేసిన, అదొకటి. ఇంకా స్టెప్ అమర్ కవర్ సాంగ్, ఇంకోటి ఏమన్నారు, ఇంకా సలార్ కవర్ సాంగ్ చూసింటా. సో వచ్చాడు ఛానల్. ఓకే, సో యూట్యూబ్ చెక్ ఇట్. ఓకే, సో బ్రో అయితే థ్యాంక్ యూ సో మచ్. సో ఆ బ్రో అయితే ఫిట్నెస్ ఛానల్ అయితే ఓపెన్ చేస్తున్నంత, ఇంకా ఆయన కంటెంట్ చూద్దాం వచ్చిన తర్వాత. ఇదైతే బెస్ట్ డే అనుకోవచ్చు. అసలు హార్ట్ ఫుల్ హ్యాపీగా ఉంది. అసలు నన్ను కూడా గుర్తుపడతా అనుకున్నాను నేను. కానీ ఆ బ్రో అసలు నిజంగా ఎలా బిస్కెట్ ఏమైనా వేసిందా? ఏం లేదు, మన డే స్టార్ట్ అయ్యి. సో ఈరోజు నేను ముందే చెప్పినా, నీకు ఇంటిగానే చెప్పినా ఈరోజు నుంచి చాలా ముందు ఇంకా రాబోతున్నాయని. ఇంకా ఉన్నాయి. సో ఇది జస్ట్ కానీ బాగా అనిపించింది. సో గాయస్, అసలు ఫీల్ ఎట్లుంది తెలుసా నాకైతే. బ్రో మేము వీడియోస్ ఆల్రెడీ చూసినా అనేసరికి నేను నన్ను కూడా నా వీడియోస్ చూడడమే ఎక్కువ అనుకుంటా నేను. అట్లాంటిది ఒక నన్ను చూసి అట్లా నుంచి గుర్తుపట్టి వచ్చిండంట. సో మీరు అనుకోవచ్చు ఇది ఏదో స్క్రిప్ట్ లాగా చేసిరు, ఎవరినో పెట్టారు అనుకోవచ్చు. కానీ నాకు తెలుసు ఇది ఏందో.
హార్ట్ అయితే ఫుల్. అసలు ఎంత హ్యాపీగా ఉన్నా అంటే ఈ రోజు నుంచి కొన్ని స్టార్ట్ చేద్దాం గట్టిగా అనుకునే దానికి గట్టిగా మోటివేషన్ అనిపించింది. ఫ్యాషన్ బట్ వీడియోస్, కోకో, ఇంకోటి సలార్ కవర్ సాంగ్, ఇంకోటి స్టెపమార్ కవర్ సాంగ్ అయితే చూసిండట. సబ్స్క్రైబ్ అయితే చేయలేదు, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కానీ వీడియోస్ అయితే చూసిండు. అండ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అడిగిండు, ఇచ్చిన. సో గాయ్స్ అసలు ఎంత హ్యాపీగా ఉన్నా అంటే నేను ఈరోజు అంత హ్యాపీగా ఉన్నా. వచ్చిండా కాదు, నీకు హనుమంత్ ఎట్లా కనబడుతుంది? ఇంత లేట్ చేస్తావు? హనుమంత్ టైం వేస్ట్ చేస్తున్నావు. పాపం హనుమంత్ గారు మన గురించి తొందరగా వచ్చింది ఫస్ట్ టైం. పొద్దున లేచి వస్తే నువ్వు ఇదే ఎక్స్పెక్ట్ ఇచ్చేదానికి. కష్టపడ్డాడు డైలీ అసలు కాలేజ్ గుడ్ మార్నింగ్. అండ్ వీడు తెలుసా, తెలియకపోతే ఈయన పేరు నందు. మన వీడియోస్ ఆల్రెడీ ఉన్నారు చూడండి. అది గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. గుడ్ మార్నింగ్ అని చెప్పాడు. గుడ్ మార్నింగ్ చెప్పొచ్చు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఒకటే చెప్పరా? గుడ్ మార్నింగ్. అట్లా. సో లేట్ చేసినందుకు ఇంకా వాడు ఇప్పుడు సాయి అయితే ఆఫీసా మనకి. చూద్దాం ఇంకా ఆఫీస్ ఆపియావా. కానీ ముగ్గురికి అందగాడైతే వెనకాల అంగాలు మంచిగా ఎంత రన్నింగ్ చేస్తారు. నువ్వు వచ్చి ఎంతసేపు అయిందిరా హనుమంత్? ఆల్రెడీ ఎంత మంచిగా రన్నింగ్ చేస్తారు. ముగ్గురు వచ్చారు. సరే ఊరుకో, నడు. ఆడదాకా పోయిరా. నడు, ఫోన్ ఆడ పెట్టేసి. అరే నువ్వు సెకండ్ రౌండ్, ఫస్ట్ రౌండ్ పోయిరా. ఉరుకు ఉరుకు ఉరుకు. సో గాయ్స్ వాడిని జస్ట్ ఏదో మజాక్లా అరే జర ఆడదాకా రన్నింగ్ చేసి రాపోరా అంటే నిజంగానే పోయిండు. వాడు ఆడదాకా ఉరికినాడు. అడుగు 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 అడుగు. ఎందుకు ఉరికినవరా? ఎందుకు ఉరికినావు? అవసరమా మనకి? నేను జస్ట్ ఇటు దగ్గర ఏమంటలేను. సో గాయ్స్ అయితే మన మనతోటి ఎప్పటి నుంచో ఉన్నాడు. ఇంకా వినోద్ అండ్ ఎప్పటి నుంచి మన వీడియోస్లో చాలా కనబడిపోతారు. ఎందుకంటే బ్లాగ్స్లో అయినా వీడియోస్ అయినా ఇంకా ముందు ముందు చాలా షూట్ అయితే చేయబోతున్నాం. సో అంటే మెయిన్ థింగ్ వచ్చేసి వీడియోస్ నేను కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయలేకపోతున్నా. సో అందరు అంటారు అరే మంత్లీ ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నావు ఏదన్నా అంటే. నాకు కూడా కవర్ సాంగ్ చేయడానికి ఏమంత గ్రేట్గా కవర్ సాంగ్ అయితే అంటే సాంగ్ అయితే ఏం రాలేదు. పుష్ప వచ్చింది, స్పర్శంకర్ వచ్చారు, బ్లూ మైన్ కొంచెం. సో అవే నేను కూడా కవర్ సాంగ్ ఇచ్చిన. అయినో రీచ్ రాలేదు, బట్ నా ట్రై అయితే నేను చేస్తున్నా. ఇంకా నెక్స్ట్ వీడియోస్ ఏమన్నా చేయాలన్నా ఏం చేయాలన్నా నాకంటూ ఒక టీం అని ఉండాలి. నాకని కాదు, కమ్యూనిటీగా గ్రోత్ అయితే ఇంకా బెటర్ అది సోలో గ్రోత్ కంటే. సో ఇంకా ఎప్పటి నుంచి అదే ఉండే, సాగర్, శ్రీకర్, సాజస్వామి వీళ్ళందరూ కూడా ఉండే. సో ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు, కాకపోతే వీళ్ళు కూడా జాయిన్ అవుతారు మన టీంలో. సో ఎప్పటి నుంచి వీడియోలను అయితే ఖచ్చితంగా వీళ్ళని ఎక్కువ చూస్తారు. సో ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నుంచి కన్సిస్టెన్సీగా వీడియోస్ అయితే వస్తుంటాయి. కంటెంట్ కానీ వ్లాగ్స్ కానీ ఏదైనా కానీ. సో ఇట్లా ఈ వ్లాగ్స్ అయితే చెయ్యాలి అంటే ఐ మీన్ ఇంకా వ్లాగ్స్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. ఇన్ కేస్ వ్లాగ్స్ మంచిగా చేయండి ఇంకా కామెంట్ సెక్షన్లో అయితే వచ్చినాయి అనుకో. సో ఇంకా ఇవే కాదు, ఇంకా చాలా ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ అయితే ప్లాన్ చేద్దాం అన్ని ఎంజాయ్ చేద్దాం. సో ఇది మ్యాటర్. సో గాయ్స్ ఇప్పుడే ఛాయ్ తాగమని పక్కన నా ధైర్యం నా పక్కనే ఉంది. ఛాయ్ తాగి ఇక ఎక్కడ వాళ్ళు అక్కడ డివైడ్ అయిపోయి మళ్ళీ కాలేజ్ అయితే కలుస్తాం. ముందు ఛాయ్ అయితే తాగడం. ఇద్దరు మన ఇద్దరు ముందర కూర్చోరు, నాతో పాటు మన బాయ్ అయితే కూర్చోటం. బాయ్ బాయ్. Few moments later. సో గాయ్స్ ఇప్పుడే దిల్షార్కి అయితే వచ్చినాం. సౌండ్ వినబడుతుంది లేదా అంత ఐడియా లేదు నాకైతే. దిల్షార్కి అయితే వచ్చినాము. ఇంకా వినోద్ గారు వచ్చిండు కాలేజ్కి డైరెక్ట్గా. బాయ్.
వీడు తెలిసే మన సిగరాడు. ఇప్పుడు ఇంకా నందువాడు ఇంకా హనుమంతవాడు ఇద్దరు రాలే, టైం పడుతుంట. అంటే పొద్దున వాళ్ళు వెళ్ళేసరికి లేట్ అయిపోయింది. సో అట్లా అని చెప్పి ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది అన్నారు. ఇంకా సో ఇక్కడ అయితే ఆగినాం మేము ప్రజెంట్. ఇంకా ఇక్కడ ఆగి ఇప్పుడు అయితే అందుకే పొద్దున ఏమైందంటే చాయ్ తాగిన తర్వాత డైరెక్ట్ వెళ్ళిపోయినాం. లేట్ అయిపోతుంది అప్పటికి, బ్లాగ్ చేసే టైం లేదు. మళ్ళీ రిటర్న్ వచ్చి అంతే చేసే ఎందుకు అని చెప్పేసి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయినా, రెడీ అయిపోయినా. ఇంకా బస్ ఎక్కించిన, బస్సులో కూడా ఛాన్స్ లేకుండే, ఫుడ్ బోటింగ్ లో నించిన అంత ఓపిక లేకుండే. అట్లా అని చెప్పేసి బస్ ఎక్కి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి కూర్చొని వెయిట్ చేసిన. వాళ్ళు వచ్చారు, ఇద్దరిని వచ్చినా. ఇంకా వాళ్ళిద్దరు రావాలి, హాఫ్ అన్ అవర్ టైం పడుతుందంట. హాఫ్ అన్ అవర్ తర్వాత డైరెక్ట్ కాలేజ్లో బ్రేక్ ఉంటుంది, బ్రేక్ టైంలో చూపిస్తాం వాళ్ళిద్దరిని. లేకపోతే ఇంకా డైరెక్ట్ కాలేజ్ అయిపోయిన తర్వాత మధ్యాహ్నం అయితే వెళ్దాం. బాయ్ అయితే రా బాయ్. సో మధ్యాహ్నం కాలేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత, ఇది కూడా మన కాలేజే, మన జూనియర్ అంటారు పొరాడు. ఆడ కాలేజ్లో మా జూనియర్ వాడు, ఆడ యానిమేషన్ క్లాస్కి వెళ్తుండు. వాడు మధ్యాహ్నం వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. సో గాయ్స్ కాలేజ్కి అయితే వచ్చేసినాం మేము ఇద్దరము. వాళ్ళిద్దరు అయితే ఇంకా రాలేదు. నందువరకేమో ఇప్పుడు బయలుదేరుతున్నా అన్నాడు. అప్పటి నుంచి వెళ్తున్నా అన్నాడు, కానీ ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. ఇందాక ఫోన్ చేస్తే హనుమంత్ వాడేమో నా దగ్గర ఫోన్ లేదు, డైరెక్ట్ కాలేజ్కి అయితే వస్తాడు. సో ఇది మా కాలేజ్ అయితే, ఇది మా కాలేజ్. సో కాలేజ్ లోపలికి అయితే వెళ్తాం. సో మళ్ళీ లోపల సార్ వాళ్ళు ఉంటారు, దమ్దం అవుతుంది. సో లెట్స్ సీ. 6.5 hours later. ఇప్పుడే మన శిఖర్ బాయ్ అయితే వచ్చాడు. పోయి లెమన్ టీ అయితే తాగి వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ అయితే తీసుకుందాం. కశ్యప్ పోయి చాయ్ తాగదు, అంటే వీడు చాయ్ తాగుతాడు, నేను లెమన్ టీ తాగుతున్నా. నేను అండర్లైన్ చేసుకోండి లెమన్ టీ. అంతకుముందు మన పాయింట్ అక్కడ ఉంటుండే, అటు సైడ్ లోపడుకుంటుండే. ప్రజెంట్ అయితే ఇక్కడ లెమన్ టీ తాగిన మళ్ళీ చెప్పే వదులుతున్నా అప్పటి నుంచి. సో గాయ్స్ ఇప్పుడు బస్ అయితే దిగినా, బస్ చేసి ఇంటికి అయితే నడుచుకుంటూ పోతున్నా. అంటే ఈ శిఖరంతో చాలాసేపటి నుంచి మాట్లాడుకుంటూ కూర్చున్నా. అది సంథింగ్ షూట్ గురించి అంటే ఇంకా చెప్పలేదు దాని గురించి. ఒక షూట్ ఉంది, దాని గురించి శిఖరంతో ఏదైనా శిఖరంతో ఎక్కువ మాట్లాడుకుంటూ కూర్చున్నా. చాలాసేపు శిఖరంతో మాట్లాడుకుంటూ అక్కడనే కూర్చున్నా. టైం ఆల్మోస్ట్ 2 hours కూర్చున్నా, 3 hours కూర్చున్నా శిఖరంతో. బస్ ఎక్కినా వచ్చేసిన. ఈ నుంచి ఒక 1.5 kilometers 2 kilometers మైల్లో నడుచుకుంటూ వెళ్ళాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత అన్నం తిని చిన్న నాప్ వేసి మళ్ళీ ఈవినింగ్ వాకింగ్ అయితే వెళ్ళాలి. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నేను పెట్టుకున్నా కదా గ్లాసెస్, ఇది షో చేస్తున్నావు వీడియో కోసం అని అనుకోకూరి. నాకు ఇంటర్ నుంచి నా స్పెట్స్ ఇష్టం, చాలా ఇష్టం నాకు స్పెట్స్ అంటే. ఇంట్లో ఒక 17 to 18 pairs ఉంటాయి. అవన్నీ మెయింటైన్ చేసుకుంటే కలెక్షన్ అయితే మంచిగా బిల్డ్ చేసుకున్నా. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేడ్స్ అయితే ఉన్నాయి దగ్గర. బయటకు వచ్చిందంటే షేడ్స్ పక్కా ఉండాలి, హ్యాండ్కి వాచ్ ఉండాలి, లెగ్స్కి షూ అయితే పక్కా ఉండాలి. ఇది మ్యాండేటరీ. అంటే అలవాటు అయిపోయింది, ఇంటర్ నుంచి అట్లనే అలవాటు అయిపోయింది. ఇప్పుడు బయటకి ఎక్కడికైనా నార్మల్గా పోయినా అవే వేసుకొని పోతా పక్కా. సో అది చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ అంటే అది బ్రో బ్లాగ్ తీస్తాం అనేది షో పడనీకే కింద సెక్టర్ వైజ్ అని అంటారని చెప్పేసి రేపు ముందే చెప్తున్నాం. సో కామెంట్ చేయకండి దాని గురించి. సో ఇంకేమైనా ఉంటే కామెంట్ చేయండి. సో గాయస్ ఇది బ్లాగ్ అయితే. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత కొద్దిసేపు పడుకున్న తర్వాత చిన్న పని మీద బయటకు అయితే వెళ్ళా. వీడియో అయితే రికార్డ్ చేయలేకపోయినా. అండ్ కొంచెం పర్సనల్ పని అది, బయటకు వెళ్ళేసి వచ్చి తెలుస్తుంది ఆ పని గురించి అయితే మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో అయితే తెలుస్తుంది. సో పని మీద బయటకు వెళ్ళా. వచ్చేసరికి 9:30 అయింది. తిని ఇంకొకసారి ఎడిటింగ్ వర్క్ ఉంటే వర్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. సో ఇది బ్లాగ్ అయితే. ఇక్కడ వరకు వీడియో మీరు చూసింటే మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేసేయండి, నాకు చాలా హెల్ప్ అవుతుంది ఆ లైక్ది మీరు చేసేది ఏదో. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి బ్లాగ్స్ కోసం ఛానల్ని పక్కా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ చాలా రాబోతున్నాయి. సో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ.